గురువే శరణం. ఈ మధ్య అందరికీ ఫ్రీక్వెంట్గా కనిపించేది ఏంటి అంటే బీపీ అంటున్నారు. ఒక 35-40 ఏజ్ దాటితే చాలండి బీపీ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం స్టార్ట్ చేయాల్సిందే అన్నట్లు ఉంది ఇప్పట్లో ఉన్న సిట్యువేషన్. అసలు బీపీ అంటే ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్. అంటే ఇది ఒక రోగమే కాదు, రోగమే కాని ఒక విషయానికి రోగముని నమ్మించి మాత్రలు ఇస్తున్నారు, దాన్ని మనం తింటున్నాం. అసలు ఏం జరుగుతుంది బాడీలో, ఈ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అని మనకు కంప్లీట్గా తెలిస్తే బీపీ అనేది ఒక రోగమే కాదని మనకు తేలిపోతుంది. సో ఖచ్చితంగా కంప్లీట్గా వీడియోని చూడండి, మీకు కంప్లీట్గా బ్లడ్ ప్రెషర్ అనేది అంటే బీపీ అనేది హై బీపీ అయినా లో బీపీ అయినా అసలు బీపీయే కాదు, ఒక నార్మల్ అయిన బాడీలో జరగాల్సిన ఒక విషయం మాత్రమే అది జరుగుతుంది. అనవసరంగా టాబ్లెట్స్ని సేల్ చేయడం కోసం ఇట్లా ఫేక్గా అందరినీ ఏమారిస్తున్నారని చెప్పి మీకు అర్థమవుతుంది. బ్లడ్ ప్రెషర్ దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే రక్తం యొక్క స్పీడ్ని బాడీలో నార్మల్ స్పీడ్ కన్నా ఎక్కువగా వెళ్తే హై బీపీ అని, నార్మల్గా ఫ్లో అయ్యే స్పీడ్ కన్నా మన బాడీలో రక్తం తక్కువ స్లోగా వెళ్తే అంటే దాన్ని లో బీపీ అని అంటారు. ఈ బీపీ ఎందుకు వస్తుంది? జనరల్గా మనం నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. అప్పుడు బ్లడ్ వచ్చి నార్మల్గా రక్తనాళాల్లో ఆ రక్తం అనేది నార్మల్గా ఫ్లో అవుతూ ఉంటుంది. మనం ఎక్కువ స్పీడ్గా పరిగెత్తే పనో లేకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కష్టమైన పనో చేసేటప్పుడు అంటే ఇంకొంచెం ఎక్కువగా బీపీ రేస్ అవుతుందన్నమాట. అలాగే ఈ నిలువుగా ఉన్న మన వెన్నెముక్క ఎప్పుడైతే వాలుతుందో అంటే ఎప్పుడైతే మనం పని చేస్తూ ఉంది, ఎప్పుడైతే మనం లైట్గా పడుకుంటామో వెన్నెముక్క నుండి ప్రతి ఒక్క బాడీ పార్ట్కి కూడా కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రతి బాడీ పార్ట్ వెన్నెముక్క రిలాక్స్ అయిందని తెలుస్తుందో ప్రతి బాడీ పార్ట్ కూడా రిలాక్స్ అయిపోతుంది. సో పొద్దున్నుంచి మనం ఈవినింగ్ వరకు ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కదా, కాబట్టి మన బ్లడ్ ప్రెషర్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది. మనం పడుకునేటప్పుడు చాలా తగ్గిపోతుంది, చాలా వరకు స్లోగా అయిపోతుంది అనమాట. అంటే బాడీలో ప్రతి ఒక్క బాడీ పార్ట్ కూడా శరీరం అంతా కూడా రిలాక్స్ అయిపోయి రక్తం యొక్క స్పీడ్ ప్రవహించే యొక్క స్పీడ్ని తగ్గించుకొని నిదానంగా స్లోగా వెళ్తూ ఉంటుంది. సో ఇది మనం బేసిక్గా తెలుసుకుంటాం. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు చేతుల్లోనో కాళ్ళలోనో ఒక ఫింగర్లోనో ఎక్కడో మనకు తెలియకుండా చిన్న కత్తితో కట్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు కట్ చేసిన ప్లేస్లో ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ దాకా కంటిన్యూస్గా స్పీడ్గా బ్లడ్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన శరీరం వచ్చి తనకు ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే తనకు తానే రికవర్ చేసుకునే కెపాసిటీ తనకు కలదు. అంటే శరీరానికి ఏ నొప్పి ఎక్కడ జరిగినా, ఏ డ్యామేజ్ ఎక్కడ జరిగినా ఆటోమేటిక్గా రికవర్ చేసుకునే శక్తి మన శరీరానికి ఉంది. ఇప్పుడు ఒక ప్లేస్లో కట్ అయిపోయిందని ఆ ప్లేస్లో ఆ చర్మం మళ్ళీ కవర్ అయ్యి ఆ పెయిన్ లేకుండా ఉండడానికి దానికి కావాల్సిన ఆక్సిజన్, ఫ్లూయిడ్, న్యూట్రియంట్స్ ఆ ప్లేస్కి తొందరగా తీసుకురావాలని బ్లడ్ ఎక్కువగా ప్రెషర్ చేసి వాస్కులర్ సిస్టమ్స్ అంతా ఓపెన్ అయ్యి బ్లడ్ ఫుల్గా ప్రెషర్ చేసి ఆ ప్లేస్కి తీసుకొచ్చి అక్కడ తొందరగా రికవర్ అవ్వడానికి ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ని ఆ ప్లేస్లో అందించడానికి కోసం ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఎక్కడైనా చేతులు కాల్లో కట్ అయిపోతే అప్పుడు మన బీపీ ఎవరైనా చెక్ చేసింటే తెలుస్తుంది, మన బ్లడ్ యొక్క స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో సాధారణమైన ఒక విషయం ఇది. సో అలాగే ఇది బయట జరిగితే మనకు తెలుస్తుంది. మన లోపల శరీరంలో చాలా భాగాలు ఉంటాయి. అంటే కిడ్నీయో, లివరో, ఇంటెస్టైన్సో ఏదైనా ఉండొచ్చు, మోకాల్లో లేకుంటే ఇంకా ఏదో ఒక భాగంలో మనకు తెలియకుండా ఒక డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. డ్యామేజ్ అంటే ఏదో తగలడం అని కాదు, అది వీక్గా ఉండడమో లేకుంటే దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అందకపోవడమో లేకుంటే అది పని చేయడం నిదానంగా స్టాప్ అయిపోతూ ఉంది అన్నప్పుడు అక్కడున్న సిస్టమ్ రికగ్నైజ్ చేసి దీనికి కావాల్సిన న్యూట్రియంట్స్ అందడం లేదు, దీనికి కావాల్సిన ఆక్సిజన్ అందడం లేదని మన బ్లడ్ ప్రెషర్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్కి తొందరగా బ్లడ్ని తీసుకెళ్ళి తొందరగా అక్కడ చేర్చి దానికి కావాల్సినంత న్యూట్రియంట్స్, ఆక్సిజన్ సప్లై చేయడం కోసం బ్లడ్ తొందరగా రష్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మన బాడీలో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లివర్ దగ్గర ఏదో ప్రాబ్లం అయిందండి, ఆ లివర్ని క్యూర్ చేయడానికి మన బాడీ మొత్తము ఫాస్ట్గా యాక్టివేట్ అయ్యి తొందరగా బ్లడ్ని ప్రెషర్ చేసి ఎక్కువ ఫాస్ట్గా లివర్ దగ్గరికి బ్లడ్ అంతా కూడా చేరుస్తూ ఉంది.
అప్పుడు మనము అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి తెలియకుండా మనం బ్లడ్ టెస్ట్ చేసేసామనుకోండి, మీకు ఎక్కువ హై బీపీ ఉంది అని చెప్పేస్తారు. అంతే అండి, సింపుల్. మన బాడీలో శరీరం ఎక్కడైనా దెబ్బతిని ఉంటే, లేకుంటే న్యూట్రియంట్స్ ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్లేస్లో మనము న్యూట్రియంట్స్ని తీసుకెళ్ళి అందించేటప్పుడు జరిగే ప్రాసెస్సే అండి ఈ బ్లడ్ ప్రెషరు. కానీ అది ఇంతే ఉండాలి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా వేరీ అవుతుంది. ప్రతి మనిషి యొక్క బాడీ సిస్టమ్ ఒకేలాగా వర్క్ అవ్వదు. 1,00,00,000 మంది ఉంటే 1,00,00,000 మంది ఫింగర్ ప్రింట్స్ ఒకేలాగే ఉండదు. సో ప్రతి ఒక్క ఇంటర్నల్ ఫంక్షన్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. సో ఒక 100 మందిని టెస్ట్ చేసి ఇదిదా రూల్స్, ఇలాగే ఉండాలి ప్రతి ఒక్క బాడీ అంటే అది ఖచ్చితంగా కాదండి. మన బాడీకి తెలుసు ఎంత బ్లడ్ ప్రెషర్ ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి, ఎప్పుడు తక్కువ చేయాలి అని. ఎవరు రాసిస్తే మన బాడీ వచ్చి అట్లా ఫంక్షన్ చేయదు. సో ఇది మనం తెలుసుకోవాలి. సో ఈ టైంలో మనం బ్లడ్ బీపీ చెక్ చేసి మనకు బీపీ ఎక్కువ ఉందని చెప్పి బీపీ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సింపుల్గా ఒక 40 years అయితేనే చాలండి, ఊరికే హాస్పిటల్కి వెళ్తే చాలు బీపీ చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎవ్రీ టైం. బీపీ అసలు చెక్ చేయాల్సిన అవసరమే లేదండి, ఇది నార్మల్ ప్రాసెస్. ఒక 10 days ఒక 1 month అయితే ఆ లివర్లో ఉన్న ఆ డ్యామేజ్ని రికవర్ చేయడానికి ఒక 1 monthలో బ్లడ్ అంతా తొందరగా తీసుకెళ్ళి అది రికవర్ చేసేసి ఉంటుంది. ఆ 1 month వరకు ఆ బీపీ అనేది అంతే హైగానే ఉంటుంది. ఆ తర్వాత స్లో అయిపోయి ఉంటుంది. ఈ విషయం తెలియకుండా బీపీ ట్యాబ్లెట్స్ 1 month కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే 1 monthలో అయిపోవాల్సిన ప్రాబ్లం వచ్చి అట్లా ఇంకో 6 monthsకి అవుతుంది. ఆ 6 months కంటిన్యూస్గా మళ్ళీ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ అది 6 years అయిపోతుంది. ఇలా ఏం జరుగుతుందంటే తొందరగా రికవర్ అవ్వాల్సిన మన బాడీని మనమే అనవసరంగా ట్యాబ్లెట్స్ యూస్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ డిలే చేస్తున్నాం. ఇప్పుడు ట్యాబ్లెట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మన హార్ట్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది చేస్తూ ఉంటుంది. ఈ బీపీ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే వెళ్ళి హార్ట్ని స్టాప్ చేస్తుంది. నువ్వు ఎందుకు అంత ఫాస్ట్గా కొట్టుకుంటావు, కొంచెం తగ్గించు అని చెప్పి ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ అయిపోతుంది. అందువల్ల తొందరగా రికవర్ అవ్వాల్సిన లివర్ యొక్క భాగం అనేది స్లోగానే రికవర్ అవుతుంది. ఇంతలో మనం 1 month నుంచి 6 months వరకు ఈ బీపీ ట్యాబ్లెట్స్ అయితే యూస్ చేసి ఉంటాం కదా, ఇదంతా కూడా మన బ్లడ్ని మలినం చేసేస్తుంది. ఖచ్చితంగా నార్మల్గా ప్యూర్గా ఉన్న బ్లడ్ని ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మొత్తం మలినమైపోయి రక్తంలో ఉన్న మలినాన్ని మళ్ళీ క్లియర్ చేయడం కోసము లివరు కిడ్నీ చాలా కష్టపడి దానిని బయటికి తీయాల్సి వస్తుంది. సో రక్తంలో మలినం ఎక్కువైపోతే మళ్ళీ ఒక భాగం నుంచి ఇంకో భాగానికి అట్లనే ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుందన్నమాట ఈ రోగం అనేది. సో ఎప్పుడు బీపీ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా షుగర్ వచ్చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ బీపీ రెండూ కలిపి వేసుకుంటారు. ఆ తర్వాత అవంతా బ్లడ్లో ఇంకా కొంచెం మలినాన్ని పెంచి ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత ఇంకోటి అని చెప్పి ఇట్లా ఒక్కొక్క ఏజ్ ఎక్కువయ్యేసరికి ఒక ట్యాబ్లెట్ నుంచి 2 ట్యాబ్లెట్ నుంచి 4 ట్యాబ్లెట్లు అని చెప్పి ఫైనల్గా ఒక 60 ఏళ్ళు వచ్చేసరికి బాక్స్ నిండుగా ఒక రోజుకి 5-6 ట్యాబ్లెట్లు వేసుకుంటేనే బతుకుతాం అన్నట్లు చేస్తున్నారండి. సో ఇంతే, సాధారణమైన ఒక బ్లడ్ ప్రెషర్ అనేది ఏ మనిషిలో ఎంత ఉండాలి అని ఎవరు నిర్ధారించలేదు. ప్రతి ఒక్క మనిషికి అది మారుతూనే ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది రోగమే కాదు, అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఆ తర్వాత ఇప్పుడు ఒక 3 yearsగా 5 yearsగా 7 yearsగా బీపీ ట్యాబ్లెట్స్ యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సడన్గా ట్యాబ్లెట్స్ని యూస్ చేయడం మానేయకూడదు. అలా ఎందుకు ట్యాబ్లెట్ని ఒక్కసారిగా ఆపేయకూడదంటే ఇన్ని రోజులు మీరు ఆ శరీరానికి ట్యాబ్లెట్ వేసి ఆ స్పీడ్ని ఒక కంట్రోల్లోకి తెచ్చి కంట్రోల్ చేసి పెట్టింటారనమాట. సడన్గా ఒక్కసారిగా ట్యాబ్లెట్ని వేయడం మానేస్తే హార్ట్ అబ్బా వదిలేసారా దేవుడా, నా పని నన్ను చేసుకొనివ్వండి అని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రెషర్ని పెంచేద్దామని చాలా ఫాస్ట్గా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలాంటప్పుడే మనకి కళ్ళు తిరగడాలు, వామిటింగ్స్ రావడాలు, లేకుంటే సమ్టైమ్స్ హార్ట్ అటాక్ రావడాలు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వస్తుంది. సో బీపీ ట్యాబ్లెట్స్ని కానీ షుగర్ ట్యాబ్లెట్స్ని కానీ ఎలా ఆపాలంటే, షుగర్ కూడా అసలు జబ్బు కాదండి, దానికి కూడా ఇంకో వీడియో చేస్తాము. సో ఇప్పుడు రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నామంటే ఒకరోజు మార్చి ఒకరోజు స్టార్టింగ్లో ఒక 1 month, ఆ తర్వాత 2 daysకి ఒకసారి, ఆ తర్వాత వీక్లీ 2 ట్యాబ్లెట్స్, అలా స్లోగా నిదానంగా ఒక 1 yearలో కంప్లీట్గా ట్యాబ్లెట్స్ని ఆపేయాలి. సో ఇలా ఆపేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇన్ని రోజులు మన బాడీ దెబ్బతిన్నంతా కూడా రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎంత తక్కువ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే అంత హెల్తీగా ఉంటామని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఖచ్చితంగా గూగుల్లో దొరుకుతుందండి. మీరు వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. కానీ దీనిపైన చాలా పెద్ద రీసెర్చ్ చేసే జరిగింది. మన బాడీకి బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్ అసలు అవసరమే లేదు. అలోపతి మెడిసిన్స్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో చాలా వరకు ఏ రోగానికి అసలు క్యూర్ అనేదే ఉండదండి. ఓన్లీ టెంపరరీగా దాన్ని తగ్గించడం అంటే టెంపరరీగా దాని యొక్క పెయిన్ తెలియకుండా ఉండడానికి మాత్రమే కొన్ని కెమికల్స్ని యాడ్ చేసి టాబ్లెట్స్ అని తయారు చేస్తూ ఉంటారు. అంతేకాని ఏదానికి పర్మనెంట్ క్యూర్ అనేది అలోపతిలో లేనే లేదు. అయితే బీపీకి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేకపోతే ఇప్పుడు ఇంక్రీజ్ అయిన బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేయాలి? చాలా చాలా చిన్న టిప్స్ అండి. కానీ ఫాలో అవ్వడం చాలా కష్టం అందరికీ. ఇది ఖచ్చితంగా ఫాలో అయితే చాలు బీపీయే కాదు అసలు ఏ రోగము కూడా రాదు. ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, మనం తినే ఆహారం అనేది ఏదైనా తినొచ్చు కానీ ఆకలేసినప్పుడు తప్ప ఇంకెప్పుడు తినకూడదు. ఆకలేస్తే మాత్రమే తినాలి. అది కూడా 100% కడుపు ఫుల్గా నిండిపోయి ఇంకా బెల్ట్ లూజ్ చేసుకునేంత వరకు తినకూడదు. సగం కడుపుకే తినాలి. ఒక 70% తింటే మనం తిన్న ఆహారం అంతా కూడా పోషక పదార్థాలన్నీ కూడా మన బ్లడ్ బాగా తీసుకుంటుంది. ఫుల్గా తింటే ఏమవుతుందంటే మన సరిగ్గా డైజెషన్ కాకుండా మన తిన్న ఆహారంలోని పోషక పదార్థాలని మన బ్లడ్ సరిగ్గా తీసుకోలేదు. అందుకని కావాల్సిన పదార్థాలు సరిగ్గా అందకుండా పోతుందన్నమాట. నెక్స్ట్, దాహం వేసినప్పుడే నీళ్లు తాగండి. ఎంత నీళ్లు అవసరమో అంత మాత్రం తాగితే చాలు. 5 లీటర్లు 7 లీటర్లు అని చెప్పి డాక్టర్ చెప్పినారని చెప్పి తాగాల్సిన అవసరం లేదు. ఈ క్యాన్ వాటరు, ఈ ఫిల్టర్ వాటరు ఇవన్నీ కూడా కొంచెం తాగడం మానేసి నేచురల్గా దొరికే శుభ్రమైన వాటర్ని, ప్యాకెట్ వాటర్ని తాగొద్దు, క్యాన్ వాటర్ని తాగొద్దు, నేచురల్గా దొరికే వాటర్ని తాగండి. నెక్స్ట్, 9 గంటలకంతా నిద్రపోవడానికి ట్రై చేయండి. నిద్రపోవడానికి 3 గంటల ముందు తినాలి. ఖచ్చితంగా 3 అవర్స్ తర్వాతే పడుకోవాలి. ఎందుకంటే మన బాడీకి అంత టైం పడుతుంది మన బాడీలో ఉన్న అన్నిటినీ సెట్ చేసుకోవడానికి. సో తినడానికి 3 అవర్స్ ముందు పడుకోవడానికి 3 గంటల ముందు తినేసి మళ్ళీ పడుకోండి నైట్లో. నెక్స్ట్, ఖచ్చితంగా బాడీకి ఎక్సర్సైజ్ అవసరం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత నార్మల్గా ఎక్సర్సైజ్ కూడా చేయాలి. బ్రీతింగ్ అంటే శ్వాసని గట్టిగా లోపలికి తీసుకొని ఒక 10 టైమ్స్, ఒక 20 టైమ్స్ మార్నింగు ఈవినింగు రోజు చేస్తూ ఉంటే కావలసినంత ఆక్సిజన్ బాగా అందుతుంది. మన ఆక్సిజన్ అంతా కూడా బ్లడ్లో కలవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అవుతుంది. ఎంత ఎక్కువ ఆక్సిజన్ మన బాడీ లోపలికి వెళ్తుందో, ఎంత ఎక్కువ బ్రీతింగ్ అయితే మనం మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తామో అంత ఎక్కువ ఆక్సిజన్ మన బాడీకి అందుతుంది. ఆక్సిజన్ అంటేనే ప్రాణవాయువు. మన ప్రాణశక్తిని పెంచి మన ఆరోగ్యాన్ని ఇంకా మంచిగా చేస్తుంది. సో ఈ బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై చేస్తుంది కదా. ప్యూరిఫై చేసిన తర్వాత వేస్ట్ అంతా కూడా బయటికి తోయాలి కదా. దానికి మనకి ఒంటికి, శరీరానికి ఎక్సర్సైజ్ అనేది కావాలన్నమాట. సో 6 గంటలు మార్నింగ్ 6 to 7 ముందే ఎక్సర్సైజ్ చేయండి. లేకుంటే ఈవినింగు 5 తర్వాత అలా ఎక్సర్సైజ్ చేయండి. అలా కాదు రోజు మేము చేనులో పని చేస్తాము, మాకు సిమెంట్ దాంట్లో పని ఉంటుంది, రోడ్లో పని ఉంటుంది అంటే అలాంటి వాళ్ళకి ఏమీ అవసరం లేదు. నేను చెప్పేది శరీరానికి ఎక్కువగా పని ఇవ్వని వాళ్ళ కోసం. ఓకేనా? సో ఈ చిన్న టిప్స్ అన్నీ ఫాలో అయ్యండి. అసలు ఈ ట్యాబ్లెటే కాదు, ఏ ట్యాబ్లెట్ కూడా అవసరమే లేదు. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎవరెవరైతే బీపీ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా అందరూ తెలుసుకొని అసలు ఈ ట్యాబ్లెట్స్ అనేది అవసరం లేకుండా మన బాడీని హెల్తీగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకుందాం.